ఉత్తర కొరియాలో గొడవలు ఏ జరుగుతాయి, అక్కడ ఎప్పుడు ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటుందనుకుంటే దాన్ని కాదు, మా దగ్గరికి రండి, ప్రజాస్వామ్య దేశం మాది అని చెప్పుకుంటూ అమెరికా చెప్పు చేతల్లో నడుస్తుంది. ఇప్పుడు దక్షిణ కొరియా ప్రభుత్వం ఎవడైతే బైడెన్ గ్రూప్ సోరోస్ ఆధ్వర్యంలో నడుస్తుంది, ఆయుధాలు విపరీతంగా కొనేసి చివరికి సొంత దేశంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకుంది ప్రస్తుతం ఉన్న దక్షిణ కొరియా ప్రభుత్వం. చివరికి దాంతో విపక్షాలు రోడ్డెక్కేటప్పటికి దక్షిణ కొరియాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయంటూ అధ్యక్షుడు యున్ సుక్ యోల్ ఎమర్జెన్సీ విధించి పడేశాడు. ఎమర్జెన్సీ మార్షల్లా విధించేశారు. అయితే ప్రతిపక్షాలు అధికంగా పార్లమెంట్ అధ్యక్షుడి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఎమర్జెన్సీని వెంటనే ఎత్తివేయాలంటూ తీర్మానించి పడేసింది. అంటే వీళ్ళకంటే ఎక్కువ ఉంది అక్కడ. అధ్యక్షుడి ప్రకటనతో రంగంలోకి దిగిన సైన్యం పార్లమెంట్ ఇతర రాజకీయ సమావేశాలు నిర్వహించకూడదని చెప్పి ఆర్డర్లు వేసింది. ఎమర్జెన్సీ ఆదేశాలను ధిక్కరించే వాళ్ళని వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. దక్షిణ కొరియా చట్ట ప్రకారం పార్లమెంట్లో మెజార్టీ ఓటు ద్వారా ఎమర్జెన్సీని ఎత్తేయచ్చు. ఈ క్రమంలో అధ్యక్షుడి చర్యను పార్లమెంట్ తప్పుపట్టింది. అత్యవసర పరిస్థితిని ఎత్తేయాలంటూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామంతో అక్కడి నుంచి సైనికులు వైదొలుగుతున్నట్టుగా అనిపించింది. అంటే అధ్యక్షుడు ఒకప్పుడు మన ఇందిరాగాంధీ టైప్లో చేస్తే ఇక్కడ మన పార్లమెంట్కి హక్కు లేకుండా చేసింది ఆవిడ. అక్కడ పార్లమెంట్కి హక్కు వాడేటప్పటికి సైన్యం వెనక్కి తగ్గింది.